నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ముందుగాల మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి మీకోసం నేను అని చెప్పేసి మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్ కు వాట్సాప్ వీడియో ద్వారా పంపిరి. ఆ సమస్యను పరిష్కరించేంత వరకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి పోరాటం చేస్తాం. ఇక ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేద్దాం. ఇక ఇవాళ మనం ఆంధ్రజ్యోతి దినపత్రికల పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా గత 2 రోజుల నుంచి ఏం జరుగుతుందో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న రాసిండు. మరి దాని గురించి మాట్లాడుకుందాం. ఇక ఏంటిదట అంటే, కనిలో మూసివేసిన థియేటర్ కూల్చివేత, 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం పైన వివాదం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్పొరేషన్ కు స్థానికుల ఫిర్యాదు, కూల్చివేతపై నగరంలో చర్చ. ఓల్డ్ అశోక్ టాకీస్ మూసివేయబడ్డ టాకీస్ గోదావరిఖని పట్టణంలో ఓల్డ్ అశోక టాకీస్ అనేది మూసివేసిరు. మరి ఈ ఓల్డ్ అశోక టాకీస్ ను మూసివేసిండ్రు 25 సంవత్సరాల క్రితం, అంటే 1975 సంవత్సరంలోనే మూసివేసిరు. ప్రజలారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ టాకీస్ నడతలేదు. మరి ఎందుకు నడతలేదో మనకు వెలువని ముచ్చట్లు. అయితే 1975 కంటే ముందు ఇక్కడ సింగరేణి సంస్థ జనగామ శివారులోనే, అంటే ఇదంతా గోదావరిఖని పట్టణం అంతా జనగామ శివారు కిందనే ఉంటది. ముందుగా ఇక్కడ వచ్చిన ఊరు జనగామ ప్రాంతం తర్వాతనే గోదావరిఖని అభివృద్ధి జరిగింది ఇక్కడ. మరి 680 ఎంత సర్వే నెంబర్ 683వ సర్వే నెంబరు ఆ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ ఉన్న ప్రాంతం. దీన్ని ఎస్ రాజయ్య అనే వ్యక్తికి 1975 కంటే ముందే సింగరేణి సంస్థ లీజ్కి ఇచ్చింది. ఇక కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే, 1975 సంవత్సరంలో జూన్ నెలల మరొక వ్యక్తికి 5 సంవత్సరాల కాల పరిమితి లీజుకు సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తికి ఇచ్చిరు. ఇక అక్కడ మొదలైంది 5 సంవత్సరాల లీజ్ ఇచ్చి. ఇక 1975 లీజుకు తీసుకున్న ఆయన మరి కొన్ని కారణాల వల్ల ఆయన అనారోగ్యం రీత్యా మరణించిందట. ఇక ఆడ స్టార్ట్ అయింది ఈ ఓల్డ్ అశోక టాకీస్ మూతపడు. ఇక అది అట్లనే మూతపడుకుంటా వచ్చింది. ఇప్పటిదాకా దాన్ని నడిపియలేదు. అయితే ఆ స్థలం ఎవరిది? ముందుగాల ప్రభుత్వ స్థలం. మరి ఎవరికి ఇచ్చింది? సింగరేణికి ఇచ్చింది. సింగరేణి ఎవరికి ఇచ్చింది? ఎస్ రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చింది. మరి ఎస్ రాజయ్య తర్వాత మళ్ళీ ఎవరికి ఇచ్చింది? ఒక సికింద్రాబాద్ వాస్తవుడికి ఈ యొక్క భూమిని ఇవ్వడం జరిగింది. ఇక ఇచ్చినాక ఆయన టాకీస్ నడిపియలేదు, మరి అట్లనే ఉండిపోయింది. ఇక ఏం చేసిరట అంటే, ఈ సింగరేణికి ఈ వేరే వాళ్ళకి ఇచ్చుడు ప్రభుత్వానికి ఇష్టం లేదు. మరి ప్రభుత్వ భూమి సింగరేణికి లీజుకి ఇచ్చినట్టే మరి సింగరేణి ఆ భూమిని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చింది. మరి మేమిచ్చిన భూమి 34 గుంటల భూమి మాకు వేరే దగ్గర నెయ్యి, లేదంటే ఆ ప్రాంత భూమిని మాకు ఇయ్యమని పలుమార్లు ప్రభుత్వము సింగరేణి సంస్థను హెచ్చరించింది. అయితే ఎవరు పట్టించుకోలే. అప్పుడు సింగరేణి సంస్థ అది అట్లనే ఉండిపోయింది. మరి ఆక్రమణ అనేది జరుగుతుంది సింగరేణి స్థలాలని అని చెప్పేసి మొన్న శనివారం రోజు రాత్రి ఆ యొక్క ఓల్డ్ అశోక టాకీస్ ను కూల్చివేయడం జరిగింది. అయితే 2008లో దీనికి సంబంధించిన ఒక వ్యక్తి, వేముల అశోక్ అనే వ్యక్తి 2008 కలెక్టర్ గారికి, అప్పటి కరీంనగర్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకుంటే అక్కడ తిరస్కరించిరట. తర్వాత అశోక్ అన్న ఏం చేసిండట అంటే, హైకోర్టు కూడా పోయిండట. హైకోర్టు పోతే దానిపైన విచారణ చేయుర్రి, అదేంటిదో చూడుర్రి అని చెప్పేసి సింగరేణి సంస్థకు హైకోర్టు కూడా చెప్పిందట. తర్వాత దాని మీద మరి సింగరేణి మేము ఆయనకి ఇయ్యమని చెప్పేసి సుముఖత వ్యక్తం, అంటే ఇష్టం లేకుండా అయిష్టంగానే ఉంది అన్న విషయము అప్పటి వరకు జరిగిపోయింది. ఇక 2008లో మళ్ళీ ఏమైందట అంటే, 2008 మార్చి నెలల ఆ ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేస్తాము అని చెప్పేసి ఇది ఖాళీ చేయాలని కూడా ప్రభుత్వము మున్సిపల్ శాఖ నోటీస్ ఇచ్చిందట. కానీ మరి ఏం కారణాలు జరిగినాయో ఏమైనాయో తెలియదు. కానీ మళ్ళా 2024లో ఇది తెర మీదకి వచ్చింది. ఇక ఇది 2024లో తెర మీదకి వచ్చి ఏమైంది ప్రజలారా? ఓల్డ్ అశోక టాకీస్ ను మొత్తం భవనాన్ని కూల్చేసినాక మరి దాంట్లో ఏమేమి ఉంటాయి? దానికి సంబంధించిన ప్రొజెక్టరు, చైర్లు, ఇతర టాకీస్ కు సంబంధించిన వస్తువులు అన్ని అందులోనే ఉన్నాయి. మరి నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి వేముల అశోక్ అన్న గోదావరిఖని 1వ ఠాణాల
కంప్లీట్ చేసిరట. మరి ఆ అన్నతోటి మాట్లాడదాం ఫోన్లా. మరి వేముల అశోక్ అన్న ఏం చెప్తాడు అసలు టాకీస్ పైన? ఎవరిది ఈ టాకీసు, ఎక్కడిది ఈ టాకీసు, అసలు ఏంటిది అన్న? ఫోన్ బిజీ వస్తుంది. మరి ఎవరు ఈ టాకీస్ నడిపించింది ఎవరు? ఇక్కడ ఆ అన్న కూడా అదే ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి కూడా మనకు తెలిసిన సమాచారము. అన్న లోకల్లో కూడా మొన్న 2-3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వేముల అశోక్ కుండ గుర్తు పైన కూడా పోటీ చేసిన అశోక్ అన్న గారు అన్న మాట్లాడేది. అన్న నమస్తే, నేను నిరుద్యోగి న్యూస్ ఛానల్ అన్న లైవ్ లో మాట్లాడుతున్నా. అన్న మీది ఇప్పుడు ఈ థియేటర్ గొడవ ఉంది కదా అన్న, కూల్చివేసింది ఓల్డ్ అశోక టాక్. అసలు ముందు ఏం జరిగిందన్న? అసలు ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది? ఈ థియేటర్ మేము 2000 సంవత్సరం నుండి మా అధీనంలో ఉందమ్మా అన్న. ఓకే, మీద పూర్తి సర్వ హక్కులు సింగరేణి నుండి మేము పొంది ఉన్నాము. ఓకే. మధ్యలో వేరే ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూలో కూడా మేము హైకోర్టు పోయి దాని మీద పూర్తి సర్వ అధికారాలు మేము పొంది ఉన్నాం. ఓకే. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా 8 నెలల కిందనే హైకోర్టు నుంచి మాకు రావడం జరిగింది. ఓకే. ఆ ప్లేస్ లో న్యూ కన్స్ట్రక్షన్ షాపింగ్ విత్ సినిమా థియేటర్ కట్టుకోవడానికి, తర్వాత లీజ్ ని కంటిన్యూషన్ గా పొడిగించడానికి హక్కులు కలిగి ఉన్నాము. అంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందన్న మైక్ లీజ్ కు? మళ్ళీ అది కో ఎక్స్టెన్షన్ లీజ్ అది. ఓకే, ఓకే. ఇక్కడ గేమ్ ఆఫీస్ ఎంత ఉంటది. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడ అందరికంటే అంటే మీకంటే ముందు ఒక వ్యక్తి ఎస్ రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చారని చెప్తున్నారు. అవును, ఫస్ట్ ఎస్ రాజయ్య ఇచ్చారు. ఆ ఎస్ రాజయ్యకు ఇంకో కొంతమంది పార్ట్నర్ తీసుకొని వారు కొంతకాలం నడిపించారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి కొంతమంది పార్ట్నర్ పోయి మళ్ళీ నేను ఆడాను, నేను ఇంకో నగరం కలిసి ఆడాను. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ వ్యక్తి ఎవరన్నా మీరే, మీకు సంబంధించిన వాళ్ళేనా? సికింద్రాబాద్ అంటే మాకు సంబంధించిన వాళ్ళే. మీకు సంబంధించిన వ్యక్తులే అంటే మీకు ఒక చుట్టరికమా, బంధువులా? మీకు సేమ్ క్యాస్ట్, మీ రిలేషన్ వాళ్ళు. ఇంకా అంటే ఇప్పుడు మీకు ఈ కూల్చేయడం వల్ల న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? రామగుండం ఏమన్నా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? రామగుండం అభివృద్ధికి ఈ సినిమా థియేటర్ కూల్చేయడానికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే. మున్సిపాలిటీకి ఇది కూల్చడానికి ఏ విధమైన వారికి హక్కు లేదు, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, దాని మీద వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు. ఓకే అన్న. మరి మీకు ముందు ఏమైనా నోటీస్ ఇచ్చారా? నిలబడి కూల్చి పెట్టడం, విధ్వంసం చేయడానికి పూనుకున్నాడు, ఆ జాగను ఆక్రమించుకోవడానికి పూనుకున్నాడు తప్ప మరొకటి కాదు. అంటే ఎవరు ఆక్రమించుకునే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారన్న మీరు? మేయర్ ఇంకెవరు, ఆయన స్వయంగా ఆయనే నిలబడి చేయించింది కదా. మేయర్ ఆక్రమించుకుంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. నాకంటే ఆయన స్వయంగా ఆయనే ఉండి చేయించింది కాబట్టి. ఓకే, ఓకే అన్న. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చిరా అన్న? మరి హాస్పిటల్ ఉంది, అవును, ఆ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఈ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ కోసం ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మీరు గతంలో కూడా అక్కడ హాస్పిటల్ ఉంది, ఆయనదే ఉంది, మరి అంత ముందు కూడా తీసుకోవచ్చు కదన్న, అప్పుడు కూడా ఆలోచన. ఆయనకి ఇప్పుడు ఇది ఒక అవకాశం, అభివృద్ధి పేరుతో ఊర్లంతా నాశనం చేస్తున్నాడు కదా. అచ్చా అచ్చా. దాంట్లో ఏదో పెట్టుకొని చేసేస్తున్నాడు. మీకు ఎలాంటి ఏంటంటే అభివృద్ధి పేరు మీద అభివృద్ధి చేస్తున్నారు అని అనుకుంటారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఉన్న షాపులన్నీ ఊరగొట్టి ఊరికి శ్మశానం చేయడమా? ఓకే, ఓకే. అభివృద్ధి అంటే పక్కన ఆయన ఏం చేస్తున్నాడో అది షాపింగ్ కాంప్లెక్స్ కట్టి తీపియాలి, అవును, అది అభివృద్ధి అంటారు. ఏమైనా నోటీస్ ఇచ్చిరా అన్న? మరి మేము కూల కొడుతున్నామని చెప్పేసి నోటీస్ గానీ నోటితో ఇన్ఫర్మేషన్ గానీ ఏ ఒక్కరు ఇవ్వలేదు. ఇది పూర్తి చట్ట విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా చేసిన పని ఇది. ఓకే, ఓకే. అదంతకులు విలన్స్ లాగా ప్రవర్తించాలి. నేను పోయి అడ్డుకుంటే నన్ను తోచేసి నన్ను కొట్టి చంపే ప్రయత్నం చేసిండు. ఎవరన్నా మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా? వాళ్ళంతా ఎవరో మీరు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే తెలుస్తుంది. పోలీసుల సమక్షంలోనే జరిగింది, పోలీసులు చూసుకుంటా కూడా ఉన్నారు. ఓకే, ఓకే అన్న. మనం లైవ్ లో మాట్లాడదామన్నా. మీ టాకీస్ కూలగొట్టిన అంటే కూల్చివేసిన ప్రాంతానికి మా ఛానల్ వస్తుంది, అక్కడ మనం మాట్లాడదామన్నా. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది విషయము. ఇప్పుడు మనకి ఈ బాధితుడు చెప్పిన విషయం ఎట్లా ఉందంటే ప్రజలారా చూడాలి. మరి మనం అనుకునే విషయాలు అన్నకు 2008 నుంచి పూర్తి స్థాయిలో సింగరేణి సంస్థ నుంచి దానికి సంబంధించిన వ్యవస్థ అంతా ఉంది నా దగ్గర పూర్తి స్థాయి లీజు హక్కులు కలిగి ఉన్నా. నేను మరి ఎందుకు కూల్చివేసిరో నాకు
వితౌట్ అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేసిరు. కేవలం ఇది కుట్రపూరితంగా చేసిరు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే మేయర్, నగర మేయర్ మనం మాట్లాడుకుంటే నగర మేయర్ కూడా దగ్గరలో ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని కూల్చివేసిండు. అభివృద్ధి అంటే దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసినాక ఇవి తొలగిస్తే బాగుండేది, మరి ఇట్లాంటి అవకాశాలు లేకుండే మరి కూల్చివేస్తున్నారు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. మరి అన్నతో మనం లైవ్ లో పోయి మాట్లాడాలి, కూల్చివేసిన ప్రాంతం దగ్గర పోయి చూపెడుతూ మాట్లాడాలి. అప్పుడు నిజంగా ఈ వ్యవస్థ ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది ప్రజలారా. ఇది ఈ యొక్క గోదావరిఖని ప్రాంతంలో ఉన్న ఓల్డ్ అశోక టాకీస్ ప్రాంతాన్ని కూల్చివేసిన విషయం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈ 1975 కంటే ముందు ఎస్ రాజయ్యకు సింగరేణి సంస్థ కేటాయించి మళ్ళా 1975 సంవత్సరంలో వేరే సికింద్రాబాద్ వాస్తవ్యులకు ఇవ్వడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్లనో అనారోగ్య రీత్యానో ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క టాకీస్ అనేది నడవలేదు. 25 సంవత్సరాల నుంచి ఈ టాకీస్ అలానే ఉందని చెప్పేసి మనకు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అన్న చెప్తున్నాడు. మరి అదే విధంగా వేముల అశోక్ అన్న కూడా అదే విషయం చెప్తున్నాడు. నా యొక్క టాకీస్లకు సంబంధించిన ఆస్తులు అంటే టాకీస్కు సంబంధించి ప్రొజెక్టర్లు, చైర్లు, ఇతర సామాగ్రి అంతా అందులోనే ఉండిపోయింది. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. మరి నాకు అన్యాయం జరిగింది, ఇది కేవలం కుట్రపూరితంగానే చేస్తున్నారు అని చెప్పేసి అన్న మనకు చెప్తున్న సమాచారం అది. ఇది ప్రజలారా ఓల్డ్ అశోక్ టాకీస్ కథ.